నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరామ్. కోడికత్త కేసు గురించి ఏపీ రాష్ట్రం అంతా కూడా చాలా క్లియర్గా తెలుసు. 2018లో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా కోర్టులో అటెండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఎన్ఐఏ వాళ్ళు ఈ కేసుని సరిగ్గా విచారించలేదు, సరైన ఆధారాలు తీసుకోలేదు, కాబట్టి విచారణ మళ్ళీ స్టార్ట్ చేయండి అని. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత అసలు ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు వాళ్ళకి అసలు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఎందుకు ఈ కేసుని తవ్వుతున్నారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. దీని మీద చర్చించుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. 2018 నుండి కోడికత్తికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. ఎట్టకేలకు పాపం బాధితులను అయితే బయటకు తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు లేని బాధ ఇప్పుడు ఎన్ఐఏ సరిగ్గా విచారణ చేయలేదు, మళ్ళీ విచారణ చేయండి అని కోర్టుకు వెళ్ళడం ఏంటి సార్ ఇది? మాది 2018 అక్టోబర్ 25న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడానికి వైజాగ్ ఎయిర్పోర్ట్లోకి వస్తే విఐపి లాంజ్లో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేశారు అన్నట్టుగా వార్త ఆ రోజు సంచలనం సృష్టించింది ఆ విషయం. ఆయన గాయానికి అమ్మా అని పెద్దగా గట్టిగా అరిచాడు. వచ్చి హైదరాబాద్లో లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. సరే, ఆ దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను దాదాపు ఒక 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అయితే ఆ దాడి చేసిన వ్యక్తి కూడా జగన్ వీరాభిమాని. అసలు విషయం ఏంటంటే, జగన్ వీరాభిమాని. ఎందుకు దాడి చేయవలసి వచ్చిందో ఏంటో అని విచారణ జరగాలి అంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు విచారణకు హాజరవ్వాలి. ఒక్కసారి కూడా ఒక్క వాయిదా కూడా అతను ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు కోరుకుంటుంది అదే. 6 సంవత్సరాలు జైల్లో పెట్టి అతని జీవితం అతను చేసింది మనం సమర్థించట్లా, కానీ ఎందుకు అతని విచారణకు హాజరు కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, ఈ కేసు విషయంలో సిట్ వేశారు. తర్వాత ఇదేదో అంతర్జాతీయ సమస్యలాగా ఎన్ఐఏకి చెప్పారు. ఎన్ఐఏ కూడా విచారణ అంతా చేసి దీంట్లో ఏమీ లేదు డొల్లా అని చెప్పేసి అని వాళ్ళ కేసు పక్కన పెట్టేయడం అంతా జరిగింది. వీళ్ళు ఏమంటారంటే, ఎన్ఐఏ వాళ్ళు సరైనటువంటి దర్యాప్తు చేయలేదు, ఇంకా దర్యాప్తు చేయాలి. అసలు ఆ కత్తి తీసుకుని ఆ శ్రీనివాస్ అన్న వ్యక్తి ఎయిర్పోర్ట్లోకి విఐపి లాంజ్లో ఎలా రాగలిగాడు? దీని వెనకాల తెలుగుదేశం పార్టీ వారి కుట్ర ఉంది అని కొన్ని పేర్లు, రకరకాలైనటువంటి విధానాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత అన్నీ బయటపడ్డాయి. ఇదే విషయాన్ని 2019 ఎన్నికల్లో ఒక అంశంగా కూడా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు అధికారంలో రావడానికి అదొక అంశం. ఏదో తన మీద హత్యా ప్రయత్నం చేసేసారు అనేటువంటిది, దానివల్ల లబ్ధి పొందడానికి కూడా చూశాడు. సరే, 2019 నుంచి 2024 వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఎవరైతే మీ మీద దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా, అనేక రకాలుగా వాయిదాలు వచ్చినాయి కదా, ఏదైనా వాయిదానికి వెళ్ళమన్నట్టు ఎందుకు వెళ్ళట్లేదు? అంటే దీని వెనకాల కుట్రకోణం ఏమీ లేదు, ఇదంతా డమ్మీ కేసు అని మీకు తెలుసు. కాకపోతే దీన్ని మళ్ళీ ఇంకొకసారి రాజకీయంగా ఉపయోగించుకోవడానికే ఈరోజు వెళ్ళట్లేదు. ఈ రోజు ఏమంటారంటే, అతనికి సంబంధించినటువంటి లాయర్ గారు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన మాట్లాడతా సరైన దర్యాప్తు ఎన్ఐఏ చేయలేదు అని చెప్పి. ఏం చేయాలి ఎన్ఐఏ దర్యాప్తు? ఇది ఏమన్నా టెర్రరిస్టులు దాడుల కేసులా, లేకపోతే ఏమన్నా తీవ్రవాదులు దుశ్చర్య కేసులా? ఏముంది దాంట్లో? వాళ్ళు విచారణ చేసిన తర్వాత నివేదిక ఇచ్చారు కదా, దీంట్లో ఏమి లేదని. అంటే ప్రతిదాన్ని రాజకీయంగా ఎందుకు ఉపయోగించుకోవడం? ఆ రోజు అది విజయవాడలో ఏదో గులకరాయి కేసు కూడా, అదేదో సమస్య మీద హీరో కట్టుకట్టాడు. ఇంకొక విజయవాడ సంబంధించినటువంటి మాజీ మంత్రి గారు, ఆయన కూడా ఒక బ్యాండేజ్ చేసుకున్నాడు గులకరాయికి సంబంధించి. చెప్తున్నాను, ఇప్పుడు ఈ దేనికి బ్యాండేజ్ చేసుకుని తెలియదు, అది గులకరాయి గురించి అది హత్యాయత్నం జరిగిపోయింది అన్నట్టుగా. అంటే ప్రతిదీనే రాజకీయ అంశమే. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించింది కూడా, అది కూడా రాజకీయ అంశంగా తీసుకున్నారు కదా. అప్పుడు మేము అదాంట్లో ఇన్ని 2019 ఎన్నికలకు ముందు మీరు ఏదైతే ఉపయోగించుకున్నారో ఇవన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తేల్చలేకపోయారు? పోలే ఇప్పుడంటే గవర్నమెంట్ మీరు లేరు, మీకు ఏదో న్యాయం జరగట్లేదు అన్నట్టుగా మాట్లాడొచ్చు. కానీ అధికారంలో ఉండి 5 సంవత్సరాలు మీరు ఎందుకు సరైన దర్యాప్తు చేయించుకోలేకపోయారు? ఎందుకు కోర్టు వాయిదాలకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు ఇంకా వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి నిందితులకు సహకరిస్తున్నారని చెప్పి ఆరోపణలు ఇంకెందుకు వస్తున్నాయి మీ మీద? అంటే కేవలం ఏంటంటే, ఇటువంటి మంచి చేసి ఎవరన్నా ప్రజల్లోకి వెళ్తారు, ఇటువంటి అన్నిటికీ కూడా అంశాలన్నింటినీ కూడా పనికిమాల అంశాలన్నింటినీ పెట్టుకుని వీటి ద్వారా కూడా రాజకీయం చేద్దాం అని ఎన్నాళ్ళ బురద జల్లుతారు? చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అసలు ఎన్ని రకాలుగా చేశారంటే, అతను ఏదో చేయలేని తప్పు ఏదో చేసేసినట్టు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపల పెట్టారు. అలా చేయలేదే. కూటమి ప్రభుత్వం అటువంటి కార్యక్రమాలు ఏం చేయలేదే. న్యాయస్థానాల్లో చక్కగా జరుగుతున్నాయి కదా. ఈ రోజుకి
శ్రీనివాస్కి సంబంధించిన కొడుకత్తి శ్రీనివాస్ పేరు వచ్చేసింది పాపం అతనికి. ఆ న్యాయవాది కూడా పోరాడుతుంది ఏంటంటే ఎందుకు ఒక్క వాయిదా కూడా జగన్మోహన్ రెడ్డి రావట్లేదు, రావాలి కదా. సరే ఆయనకి సంబంధించినటువంటి కేసులు, ఆర్థిక నేరాల కేసుల్లో 2012 నుంచి జరుగుతున్నా కూడా ఇప్పటికే బెయిల్ మీద ఉన్నా కూడా గతంలో ఆయన వాయిదాలు ఎగ్గొట్టాడు. ఎందుకు వాయిదాలు ఎగ్గొట్టాడు? నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను వస్తే కోర్టుకి భద్రతా కారణాల దృష్ట్యా నేను రాలేకపోతున్నానని చెప్పేసి వాయిదాలు ఎగ్గొట్టాడు. మరి 2024లో ఓడిపోయి ఇట్లా ఖాళీ కూర్చున్నావు కదా, అయితే తాడేపల్లి ప్యాలెస్ లేదా బెంగళూరు ప్యాలెస్ తిరుగుతున్నా కదా, మరి మధ్యలో కోర్టుకి వెళ్ళడానికి ఏంటి ఇబ్బంది నీకు? అంటే కేవలం అతనికి మనకమ్మ ఒకటే చెప్తాను, మనకి వ్యవస్థల మీద నమ్మకం, ఆయనకి వ్యవస్థలో ఉన్న లోపాల మీద నమ్మకం. ఎంతైనా ఖర్చు పెడతాడు ఆయన, కోర్టులకి మరి లాయర్లకి ఎంతైనా ఖర్చు పెడతాడు తప్ప అతను ఏదో ప్రెస్టేజ్ ఇష్యూగా ఉన్నట. మరి నిజంగా అతనికి న్యాయం అతని పక్కన ఉంటే, జరిగింది తప్పే అనుకుంటే, అతను ఆరోపణ చేసినట్టుగా అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద ఏదైనా బురద జల్లాలనేటువంటి విషయం మీద కోర్టుకి వెళ్ళాలి, న్యాయస్థానం నిలబడాలి, చేయాలి, తన నిర్దోషిత్వం నిరూపించుకోవాలి. అది మానేసి కేవలం బురద జల్లడమే రాజకీయం అనుకుంటే ఎలా? సరే డబ్బులు ఉన్నాయి కదా, కోర్టులో వాదించేటువంటి న్యాయవాదులు ఉన్నారు కదా, వాళ్ళు మా పార్టీకి చెందిన వ్యక్తులే కదా, అలా జరుగుతూ ఉంటాయి, వాయిదాలు వేస్తూ ఉంటారు అంటే ఎన్నాళ్ళు ఇది? అంటే ప్రజలు కూడా కోరుకుంటారమ్మా, కోడికత్తి కేసు కావచ్చు, లేకపోతే గులకరాయి కేసు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కేసులు కావచ్చు, వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, ఎన్నాళ్ళు జరుగుతాయి ఈ కోర్టులో? జడ్జీలు కూడా మారిపోతున్నారు, రిటర్లు అయిపోతున్నారు, ఈ కేసుకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మరణిస్తున్నారు. ఒకటి కాదు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అంతమంది చనిపోయారు ఆల్రెడీ. మరి న్యాయం ఎప్పుడు జరుగుద్ది? సామాన్యులకైతే ఎలా చేస్తారా? 2 వాయిదాలకు వెళ్ళకపోతే 3వ వాయిదాకి మనకి వచ్చేస్తారు కదా వారెంట్, అరెస్ట్ వారెంట్ వస్తుంది. మరి ఎందుకు రావట్లా? ఏ కారణాలతో ఇస్తున్నారు? అంటే న్యాయం పదవిలో ఉన్న వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, సామాన్యులకి మరోలా ఉంటుంది అనేటువంటి ప్రశ్న రాదా? మనకి కాస్త కోస్త ఏదైనా నమ్మకం ఉన్న వ్యవస్థ ఏదైనా ఉందంటే న్యాయ వ్యవస్థ. మరి ఆ న్యాయ వ్యవస్థ మీద ప్రశ్నార్థకంగా ఇటువంటి ప్రజల్లో ప్రశ్నలు వచ్చినప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? ఇస్తారు కదమ్మా. ఇప్పుడు మామూలుగా మా మీద కూడా కోర్టులో కేసులు ఉన్నాయి. మాకు వెళ్ళలేదనుకో, మరి 2 వాయిదాలకు వెళ్ళలేదనుకోమ్మా, ఫోన్లు చేస్తారు, నోటీసులు ఇస్తారు, మనుషులు లేకపోతే ఇంటికి గోడపై కట్టిస్తారు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా నోటీసులు ఇస్తారు, ఇన్ని రకాలు చేస్తారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కోర్టు వాయిదాలు రాపని ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ఎలా కొడుకత్తి శ్రీనివాస్ న్యాయవాది గారు కోరుకుంటుంది అదే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావట్లేదు, ఎందుకు అతనికి ఎన్ని వాయిదాలకు పర్మిషన్ ఇస్తున్నారు? ఒకసారి వస్తే కేసు క్లియర్ అయిపోద్ది కదా. ఇప్పుడు నిజంగా కొడుకత్తి శ్రీని దాడికి సంబంధించి శిక్ష పడినా 8 సంవత్సరాలు పడుతుందమ్మా, 7 సంవత్సరాలు పడుతుంది. 7 సంవత్సరాలు మించిన కేసు కాదు ఇది. ఆల్రెడీ 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు అతను. రావచ్చు కదా, వచ్చి నిజంగా జరిగింది ఏంటి తేల్చొచ్చు కదా, మీ వెర్షన్ ఏంటి చెప్పొచ్చు కదా. ఎందుకు రావట్లేదు, ఎందుకు దాక్కుంటున్నావు అంటే కేవలం వెళ్తే అసలు నిజాలు బయటకు వచ్చేస్తాయి, వస్తుంది కాబట్టి ఇలాగే తాత్సారం చేయడము, 2 నెలలకి 3 నెలలకి 5 నెలలకి అలా వాయిదాలు వేసుకుంటా వెళ్ళిపోతా ఉంటే కొన్నాళ్ళకి కేసు అలా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడో నాకు తెలిసి కోడికొత్తి సీన్ కూడా రిటర్న్ అయిపోతాడు. అటువంటి పరిస్థితులు ఏర్పడేలా ఉన్నాయి. అంటే నేను అంటుంది ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. ఆయన ప్రతిపక్ష హోదా కావాలన్నాడు కానీ కుదరని పని అది. ఖాళీగా ఉన్నప్పుడు అయినా కోర్టులకు వెళ్ళి తన నిర్దోషిత్వం నిరూపించుకుని అక్కడ తన కడిగిన ముచ్చులో బయటకు వస్తే అందరికీ సంతోషమే. నిజంగా తప్పు చేయలేదు అనుకుంటే అంటే మీరు అవమానిస్తుంది కోర్టు, న్యాయస్థానంలో అవమానిస్తున్నారు, న్యాయాన్ని అవమానిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదనేటువంటిది మా విజ్ఞప్తి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.